హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్. గేమ్ చేంజర్ సెకండ్ సింగిల్ పై సీరియస్ డిస్కషన్ నడుస్తోంది. ఫస్ట్ సింగిల్ తో ఇప్పటి వరకు రాని మూమెంట్ సెకండ్ సింగిల్ తెచ్చిపెడుతుందా? అసలు శంకర్ సినిమా అవుట్పుట్ ని సెప్టెంబర్ 27న మనం చూడబోతున్నామా? గేమ్ చేంజర్ కు కావాల్సిన మూమెంట్ ఇంకా రాలేదు. పేరుకు శంకర్ సినిమానే అయినప్పటికీ ఆ స్థాయి స్టాండర్డ్స్ ఫస్ట్ సాంగ్ లో కనిపించలేదు. ఈ గ్యాప్ ను ఫిల్ చేయడం కోసం మేకర్స్ కరెక్ట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు. దాంట్లో భాగంగా దేవరా రిలీజ్ రోజున సెప్టెంబర్ 27న సెకండ్ సింగిల్ ను థియేటర్లలో ప్రదర్శించాలని చూస్తున్నారట. జరగండి జరగండి పాట తమన్ రొటీన్ సాంగ్ మాదిరిగానే కనిపించింది. ఈసారి వచ్చే సాంగ్ కదలండి కదలండి అంటూ ఉండదు కదా అంటూ నెట్టింట్లో జోకులు పడుతున్నాయి. అట్లీస్ట్ రెహమాన్ స్టైల్ ఆఫ్ సౌండ్ ను ప్రేక్షకులు ఈసారి ఆశిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే తమన్ ప్రిపేర్ అయి ఉన్నాడా లేదా అన్నది చూడాలి. ఎందుకంటే మెగా కాంపౌండ్ గేమ్ చేంజర్ మ్యాటర్ లో సోషల్ మెసేజ్ ఏ స్థాయిలో ఆశిస్తుందో శంకర్ సినిమా తాలూకు గ్రాండ్యూర్ మ్యూజిక్ ను అంతే స్థాయిలో ఎక్స్పెక్ట్ చేస్తుంది. గేమ్ చేంజర్ సినిమాలో కొన్ని షార్ట్స్ తీసే బాధ్యతను ఆ మధ్య దర్శకుడు శంకర్ దిల్ రాజుకు అప్పగించాడు. సినిమాకు కావలసిన లాంగ్ షార్ట్స్, ఏరియల్ వ్యూ తాలూకు షార్ట్స్ ను దర్శకుడు శైలేష్ కొలనుతో పిక్చరైజ్ చేయించారు. అయితే శైలేష్ ఇక్కడి వరకే చేశాడా లేక శంకర్ డేట్స్ ఇవ్వటం లేదని మిగతా టాకీ పార్ట్ కూడా చేశాడా అనే డౌట్ పరిశ్రమ వర్గాల్లో కొడుతోంది. ఏది ఏమైనా దేవరా వచ్చే రోజు గేమ్ చేంజర్ సెకండ్ సింగిల్ తీసుకురావాలనే ఐడియా మెగా ఫ్యాన్స్ కు మంచి కిక్కిస్తోంది. వెట్టయాన్ను ఉన్నట్టుండి మిగతా సినిమాలతో ఎందుకు కంపేర్ చేస్తున్నారు? దర్శకుడు జ్ఞానవేల్ వెట్టయాన్ని రజనీ ఎలివేషన్స్ కోసం తీశాడా? తన కథని రజనీ కోణంలో చూపించాలి అని చేశాడా? వెట్టయాన్ ఆడియో ఈవెంట్ తర్వాత అనిరుద్ పుణ్యమా అంటూ సినిమా ప్రేక్షకుల్లోకి వెళ్తుందనే గ్యారంటీ వచ్చింది. కాకపోతే ముందు నుంచి సినిమాను వేధిస్తున్న ఫైనాన్షియల్ టెన్షన్స్ ఓ పట్టానా బొమ్మను వదలడం లేదు. అందుకనే సినిమాను సేఫ్ జోన్ గా భావించి అక్టోబర్ 10న రిలీజ్ చేస్తున్నారు. జైలర్ తర్వాత రజనీ నుంచి వస్తున్న మూవీ ఇదే కావడంతో అంచనాలు పెరిగిపోయాయి. దాన్ని మించిన హీరోయిజం ఎలివేషన్స్ ఉంటాయని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. రేపు సినిమాకు జైలర్ తో పోలిక పెద్ద ప్రాబ్లం గా మారేలా కనిపిస్తోంది. నిజానికి దర్శకుడు జ్ఞానవేల్ ఒక నిజ జీవిత ఎన్కౌంటర్ ఆధారంగా ఈ కథను రాసుకున్నాడు. కథపరంగా చూసుకుంటే నలుగురు పోలీస్ ఆఫీసర్లు ఘోరమైన నేరాలు చేసిన వాళ్లను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేస్తూ ఉంటారు. దీంతో సీరియస్ అయిన ప్రభుత్వం ఒక కమిటీ వేసి విచారణకు పిలుస్తుంది. ఈ క్రమంలో జరిగే సంఘటనలే వెట్టయాన్కు మూలం. వెట్టయాన్లో నటిస్తున్న అమితాబ్ బచ్చన్ ఆడియో వేడుకకు హాజరు కాలేకపోయినా వీడియో మెసేజ్ పంపారు. దాదాపు 30 సంవత్సరాల తర్వాత రజనీకాంత్, అమితాబ్లు కలిసి ఈ సినిమాలో నటిస్తూ ఉండటంతో సినిమాకు పాన్ ఇండియా మైలేజ్ వచ్చింది. ఇక వెట్టయాన్ కథని చూస్తుంటే గతంలో బాలీవుడ్ లో వచ్చిన షూట్అవుట్ అట్లోఖండ్ వాలా అనే మూవీ గుర్తుకొస్తుంది. ఇప్పుడు ఈ వెట్టయాన్లో దాని షేడ్స్ ఉంటాయని ఇన్సైడ్ టాక్. అలాగే సూర్య చేసిన కాకా కాకా ఛాయలను కూడా చూడొచ్చంటున్నారు. ఆడియన్స్ వెట్టయాన్కు వచ్చే ముందు రజనీ పాత హిట్లు ఊహించుకుని థియేటర్ కు రాకుండా ప్లేన్ మైండ్ తో వస్తే సినిమా ప్రేక్షకులకు ఎక్కేలా ఉంది. ఆడియో ఈవెంట్ లోనూ రజనీ ఇదే విషయాన్ని చెప్పాడు. ఈ సినిమాలో రజనీకాంత్ ను మధ్య వయసుకొచ్చిన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా చూపించబోతున్నాడు. వరుస విజయాలిచ్చే దర్శకుణ్ణి ఏ హీరో మాత్రం వదులుతాడు చెప్పండి? ఆ మాటకొస్తే ఆ డైరెక్టర్ తో పని చేయడానికి టాప్ హీరోస్ సైతం వెయిట్ చేస్తూ ఉంటారు. తాజాగా ఈ పరిస్థితి ఓ ఇద్దరు దర్శకుల విషయంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇంతకీ ఆ ఇద్దరు దర్శకులు ఎవరు? సౌత్ సినీ పరిశ్రమలో కంటెంట్ మాత్రమే కనిపిస్తుంది. కరెక్ట్ కంటెంట్ తో వచ్చే సినిమా ఏ భాషదైనా సరే ఇట్టే ఆదరిస్తున్నారు. ఈ విషయంలో ఆయా దర్శకులకు విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. ఇప్పటికీ మన రాజమౌళి, సుకుమార్ ఎక్స్ట్రీమ్స్ కు వెళ్లిపోయారు. బాలీవుడ్ హీరోలు వీరి డైరెక్షన్ లో కనిపించాలని చూస్తున్నారు. తాజాగా ఈ విషయంలో మన హీరోలకు తమిళం, కన్నడ దర్శకులు కళ్ల ముందు కనిపిస్తున్నారు. ముందుగా కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కోసం అటు కాలీవుడ్ ఇటు టాలీవుడ్ హీరోలు తెగ ఆరాటపడుతున్నారు. చెర్రీ, తారకులు ఈ విషయంలో ఎక్కువగానే ఫైట్ చేశారు. కానీ కేజీఎఫ్ 2 రిలీజ్ తర్వాత చూద్దామన్నారు. ప్రభాస్ కాస్త ముందుగానే నీల్తో సలార్కు సైన్ చేసి హిట్ అందుకున్నాడు. సలార్ తర్వాత నీల్ కోసం మన హీరోలు గట్టిగానే ఫైట్ చేశారు. ఆ ఛాన్స్ ఇప్పుడు తారక్ పట్టేశాడు. నీల్ తర్వాత సౌత్ లో ఎక్కువ క్రేజ్ ఉన్న దర్శకుల్లో లోకేష్ కనగరాజ్ కనిపిస్తున్నాడు. ఖైదీ, మాస్టర్, విక్రమ్లతో హ్యాట్రిక్ కొట్టిన ఈ దర్శకుడు రజనీతో కూలీ మొదలు పెట్టేశాడు. దాని తర్వాత విజయ్తో మరో సినిమాను సెట్స్ మీదకి తీసుకుపోవాలని చూస్తున్నాడు. అయితే ఈ గ్యాప్ లో చెర్రీ కూడా లోకేష్ తో పనిచేయాలని ఆసక్తి చూపిస్తూ ఉండడంతో యూవీ క్రియేషన్స్ తో సినిమా ఉంటుందని చెప్తున్నారు.
బహుశా ఈ ప్రాజెక్టు విజయ్ ఫిలిం తర్వాత ఉండే అవకాశాలున్నాయి. దగ్గుబాటి రానా హీరోగా చేయడం కంటే సమర్పకుడు ట్రైలర్ లాంచ్లు చేసే పెద్ద మనిషిగానే ఎక్కువగా వ్యవహరిస్తున్నాడు. గత కొంతకాలంగా ఎందుకింతలా పనిగట్టుకొని మరి లేని పెద్దరికాన్ని తన మీద వేసుకుంటున్నాడు. దగ్గుబాటి రానా ఏ సినిమా పడితే ఆ ఫిల్మ్ చేయనంటున్నాడు. కంటెంట్ బాగుంటేనే సినిమాలను అటెంప్ట్ చేస్తా అంటున్నాడు. దీనికి తోడు చేతిలో పంపిణీ వ్యవస్థ ఉండడంతో లో బడ్జెట్ కాంటెంట్ చిత్రాలు నచ్చితే తానే ఆయా సినిమాల థియేట్రికల్ రైట్స్ తీసుకొని పంపిణీ చేస్తున్నాడు. దుల్కర్ కాంతా సినిమా కథ నచ్చడంతోనే స్పెషల్ రోల్ చేస్తున్నాడు. ఇక రీసెంట్ గా రానా తన దగ్గరకు వచ్చే యువ దర్శకులను ప్రోత్సహిస్తున్నాడు. కంటెంట్ ఏంటో తెలుసుకొని 2-3 స్పీచ్లు ఇస్తున్నాడు. మత్తు వదలరా ట్రైలర్ లాంచ్ టైంలోనే స్టోరీ ఆడియన్స్ కి నచ్చుతుందని చెప్పేశాడు. అలాగే తన చేతుల మీదుగానే విశ్వక్ సేన్ పాగల్ మూవీని ప్రారంభించాడు. రీసెంట్ గా ఫియర్ మూవీ సాంగ్ లాంచ్ చేశాడు. రాయుడు మూవీ ఆడియో లాంచ్, వరుడు కావలిని ట్రైలర్ లాంచ్ రానా చేతుల మీదుగానే జరిగాయి. అనగనగా ఓ ప్రేమ కథ టీజర్ లాంచ్, బాహుబలి ఫేమ్ కట్టప్ప తనేడి మాయోన్ టీజర్ రిలీజ్ బాధ్యతలు రానానే తీసుకున్నాడు. కీడా కోలా ట్రైలర్, లవ్ లైఫ్ అండ్ పకోడీ ట్రైలర్ కూడా టాలీవుడ్ హంక్ రిలీజ్ చేస్తేనే యూత్ రిసీవింగ్ బాగుంటుంది అనే అభిప్రాయానికి మేకర్స్ వచ్చేసారంటే రానా కుర్రా హీరోల టాలెంట్ ని గుర్తించడంలో ఏ స్థాయిలో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ పెద్ద మనిషి వ్యవహారం అని కాదు గాని యూత్ ఆలోచనలకి తగ్గట్లుగా రానా ఎప్పటికప్పుడు అప్డేట్ తో ఉండటం కారణంగా రానా రిలీజ్ చేసే లాంచ్లకు వెయిటేజ్ ఎక్కువగా కనిపిస్తుంది. ఆఫ్టర్ మ్యారేజ్ హీరోయిన్స్ సినిమాలు చేయడం చేయకపోవడం వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్. కాకపోతే ఆ విషయంలో లైఫ్ పార్ట్నర్ తో ముందుగానే ఓ అండర్స్టాండింగ్ వచ్చేయాలి. దక్షిణాదిలో కొత్తగా పెళ్లైన హీరోయిన్స్ తమంతట తాముగా స్లో అవుతున్నారా లేక అలా అవ్వాల్సి వస్తుందా? సౌత్ నార్త్ హీరోయిన్లు ఆఫ్టర్ మ్యారేజ్ సినిమాలకు కొంత దూరం జరుగుతారు. అయితే నార్త్ వాళ్ళు ఇందుకు మినహాయింపు. మొగుడు పెళ్లాలిద్దరూ ఎవరి సినిమాలు వారు చేసుకుంటారు. ఓవైపు హీరోయిన్గా నటిస్తూనే అంతకు మించిన గ్లామర్ డోస్ ఇవ్వడానికి రెడీ అంటారు. దీపిక, కరీనా, ప్రియాంకలు ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. దక్షిణాది తారలు ఆఫ్టర్ మ్యారేజ్ మునుపటి జోష్తో సినిమాలు చేయరు. ఒకవేళ చేసినప్పటికీ లేనిపోని ఇష్యూస్ను తమ పర్సనల్ లైఫ్లో తెచ్చుకుంటారు. సమాంతా విషయంలో సరిగ్గా జరిగింది ఇదే అంటారు. అయితే సెకండ్ మ్యారేజ్ చేసుకున్న అమలాపాల్ తన భర్త జగత్ దేశాయ్ నిర్ణయం మేరకు సినిమాలు చేయాలా వద్దా అని డిసైడ్ కాబోతుంది. చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసి ఆ తర్వాత తన కెరియర్పై ఓ డెసిషన్ తీసుకోబోతుందట. నయనతార విఘ్నేష్తో మ్యారేజ్ తర్వాత తన అత్త చెప్పిన కొన్ని కండిషన్స్కు లోబడి సినిమాలు చేసుకుంటుంది. ఈ ప్రాసెస్లో మునుపటి స్పీడ్ను పక్కన పెట్టి క్యాల్కులేటెడ్గా ఫ్యామిలీకి ప్రయారిటీ ఇస్తూ ముందుకు పోతుంది. ఇకపై చేసే కొన్ని సినిమాలను ఓన్ ప్రొడక్షన్లో చేయాలని చూస్తుంది. కాజల్ అగర్వాల్ సైతం ఆఫ్టర్ మ్యారేజ్ ట్రాక్ ఎలా మార్చుకుందో చూశాం. తాజాగా లావణ్య త్రిపాఠి ఆఫ్టర్ మ్యారేజ్ సినిమాలు చేస్తుందా లేదా అనే చర్చ మొదలైంది. మెగా కోడలయ్యాక అంతగా చేయకపోవచ్చని కొందరు, చేసినా లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్స్ చేసుకుని ఆ తర్వాత స్లోగా సైడ్ అవుతుందని మరికొందరు నెట్టింట్లో డిస్కషన్ షురూ చేశారు. ఇక్కడ హీరోయిన్లు ఆఫ్టర్ మ్యారేజ్ యాక్టింగ్ కెరియర్ ను స్లోగా పక్కకు పెట్టడంలో ఫ్యామిలీ ప్రయారిటీనే ఎక్కువగా కనిపిస్తోంది. టాప్ హీరోస్ అంతా ఇంటర్వెల్ క్లైమాక్స్ సీన్స్ పై పడ్డారు. అక్కడ హిట్ అయితే చాలు సినిమా హిట్టే అన్నట్లుగా ఫీల్ అయిపోతున్నారు. రాబోయే వాటిలో ఏ సినిమాలకు గ్రిప్పింగ్ పాయింట్స్ గా ఇంటర్వెల్ క్లైమాక్స్ సీన్స్ నిలవబోతున్నాయి? గత కొంతకాలంగా ప్రెస్టీజియస్ చిత్రాలన్నీ క్లైమాక్స్ పరంగా స్పెల్ బౌండ్ చేస్తూ ఉండడంతో చాలా మంది టాప్ హీరోలు ఫినిషింగ్ టచ్ విషయంలో దర్శకులతో అస్సలు రాజీ పట్టం లేదు. కంటెంట్, స్క్రిప్ట్ పరంగా సభాష్ అనిపించుకునే వరకు దర్శకులను క్లైమాక్స్ కోసం కసరత్తులు చేయమంటున్నారు. తాజాగా బాలయ్య, బాబీ సినిమా క్లైమాక్స్ పై ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూసే వైరల్ అవుతోంది. ఈ సినిమా క్లైమాక్స్ సీక్వెన్స్ ను శరవేగంగా షూట్ చేశారు. ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్లలో బాలయ్యతో పాటు ఊర్వశి రౌటేలా, బాబీ డియోల్, చాందిని చౌదరి కూడా జాయిన్ అయ్యారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ వెరీ స్పెషల్ అని టాక్. పైగా బాలయ్యతో పాటు బాబీ డియోల్ లుక్ కూడా చాలా వైల్డ్గా ఉంటుంది. సినిమా మొత్తంలోని మెయిన్ హైలైట్స్లో ఈ క్లైమాక్స్ సీక్వెన్సే హైలైట్గా ఉండనుందట. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ వార్ 2 పై అటు నందమూరి అభిమానులు గట్టిగానే ఆశలు పెట్టుకున్నారు. తమ హీరో టాలీవుడ్ హంక్తో ఎలాంటి ఫైట్లు చేస్తాడా, తనకు వచ్చిన హిందీ బుల్బుల్ ఎలా చెబుతాడా, అసలు హృతిక్తో ఫైట్స్లో హైట్ బ్యాలెన్స్ ఎలా జరుగుతుందా అనే చర్చ గట్టిగానే నడుస్తోంది. మొన్న ఆగస్టు 2వ వారంలో జరిగిన ఇంటర్వెల్ పార్ట్లో తారక్కు మంచి ఎలివేషన్ దొరికినట్టు టాక్. సో చూసారు కదా, ఇది వాళ్ళ మన మూవీ మిక్చర్. నెక్స్ట్ మూవీ మిక్చర్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై.